జగన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అంతా అవినీతి, అరాచకం, మోసాలే. ఆయన చేసిన అవినీతి అనంతం. 14 సంవత్సరాల క్రితమే సిబిఐ జగన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తుల విలువ 45,000 కోట్లను తేల్చి సిబిఐ కోర్టులో కేసు కూడా ఫైల్ చేసింది. అది ఇప్పటికీ విచారణ దశకు రాలేదనుకోండి. వస్తుందో రాదో కూడా ఆ దేవుడికే ఎరుక. జగన్ రెడ్డి గత 13 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉన్నాడు. గత 6 సంవత్సరాలుగా కోర్టు విచారణలకు కూడా హాజరు కావటం లేదు. ఈ రికార్డులు కేవలం ఆయనకు మాత్రమే సొంతం. అలా అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్న జగన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. అది ఆంధ్ర ప్రజల కర్టసీ అనుకోండి. 2019లో అలా గద్దెనెక్కిన జగన్ రెడ్డి చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. ఈయన కాకుండా ఈయన అనుచరులు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు ఎంత దోచుకుంటారో దోచుకోండని రాష్ట్రం మీదకు వదిలేశాడు. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసిన అవినీతిని వెలికి తీయడానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తల ప్రాణం తోక్కొస్తుంది. అనధికార లెక్కల ప్రకారం వీళ్ళ దోచుకున్నది లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు కూడా చెప్తున్నాయి. జగన్ రెడ్డి, పెదిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి దోచుకుందే లక్షల కోట్లు అంటున్నారు. ఇక మిగతా నాయకులది కూడా వేల కోట్లు పైనే. లిక్కర్, శాండ్, మైనింగ్స్, ల్యాండ్ స్కామ్లే వీళ్ళ ఆదాయ మార్గాలు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నిన్న జగన్ రెడ్డి పులివెందల్లో పవన్ కుమార్ అనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తని పలకరించడానికి వెళ్ళినప్పుడు పోలీసులు విచారణకు పిలిచి డిఎస్పీ సిఐ నన్ను కొట్టారన్నా అని అతను చెప్పగానే జగన్ రెడ్డి మనం 3 ఏళ్లలో అధికారంలోకి వచ్చేస్తున్నాం, రాగానే ఆ డిఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తానన్నాడంటే ఎంత బలుపు! అధికారంలోకి వచ్చి ఏం చేశావు జగన్ రెడ్డి? ఒకసారి అధికారం ఇస్తేనే రాష్ట్రం మీద పడి నువ్వు నీ గ్యాంగ్ దోచుకున్నది చాలలేదా? మళ్ళీ నీకు అధికారం ఎలా ఇస్తారు జగన్ రెడ్డి? అయినా డిఎస్పీ ఎందుకు సెల్యూట్ చేయాలి? ఆ పవన్ కుమార్ ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? అతను చేసిందే ఒక తప్పుడు పని. మళ్ళీ నువ్వు అతన్ని పలకరించడం, దాన్ని సమర్థించడం ఒకటి. ఇలాంటి బ్యాచ్ని ప్రోత్సహించి రాష్ట్రం మీదకి వదిలేవు. ఇతనే కాదు, ఇలాంటి వాళ్లను ఆంధ్రాలో గల్లీ కుక్కలను తయారు చేశారు. చాలలేదా? ప్రజలకు ఖాళీ నీకు 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా నీ బుద్ధి మారకపోతే ఎలా జగన్ రెడ్డి? ఇప్పుడే రాష్ట్రం గాని పడుతుంది. జనం భయం లేకుండా వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళని వదిలేయి. నువ్వు కలలకంటున్న అధికారం నీకు ఎప్పటికీ రాదు. రావాలంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి.